ఒక్క ప్లేయర్ కోసం టీమిండియాలోని ఒక నలుగురు ప్లేయర్స్ ఫ్యూచర్ అన్నది కొంచెం ఇబ్బందులో నెట్టే సిచ్యువేషన్కి వస్తుందేమో టీమిండియా మేనేజ్మెంట్ కానీ బీసీసీఐ కానీ అనిపిస్తోంది. అదెవరో కాదు, శుభ్మన్ గిల్ కోసం నలుగురు ప్లేయర్స్ని నిరాశపరిచే ఛాన్స్ ఉందన్నమాట. అంటే శుభ్మన్ గిల్ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు ఖచ్చితంగా. నేను ఇక్కడ శుభ్మన్ గిల్ టీంలో ఉండకూడదని చెప్పట్లేదు, శుభ్మన్ గిల్ ఉండాలి అని చెప్పట్లేదు. శుభ్మన్ గిల్ T20 టీంలోకి వస్తే వచ్చే ప్రాబ్లమ్స్, అంటే మిగతా వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో డిస్కస్ చేస్తున్నాను. సో ఇది నా ఒపీనియన్ అనమాట. మీ అందరికీ తెలుసు, ఏషియా కప్ జరగాలి సెప్టెంబర్లో. దానికి సంబంధించిన స్క్వాడ్ని ఇంకా రిలీజ్ చేయలేదు బీసీసీఐ. ఈ వీక్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. బట్ నిన్న నైట్ వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ చేశారు. ముంబైలో టీం అనేది అనౌన్స్ చేస్తారట. సరే, శుభ్మన్ గిల్ టీంలోకి రావడం దాదాపు 100% అని చెప్పాలి. 100% పక్కా న్యూస్ అనమాట. అండ్ అది మాత్రమే కాకుండా తను వైస్ కెప్టెన్గా కూడా తనని చేసే ఛాన్స్ ఉంది. ఇది న్యూస్. సో శుభ్మన్ గిల్ టీమిండియా టీంలోకి రావడం తప్ప రైటా? మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ తను రావడం వల్ల జరిగే ప్రాబ్లమ్స్ చెప్పి తర్వాత టీమ్ స్క్వాడ్లో ఎవరు ఉండే ఛాన్స్ ఉంది, ఎలాంటి ప్లేయర్స్ ఉండబోతున్నారో అవన్నీ డిస్కస్ చేద్దాము. అలాగే హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ గురించి కూడా డిస్కస్ చేద్దాము, తన టీంలో ఉంటాడా లేదా అని చెప్పి. సో మీరు ఒకసారి చూశారు అంటే శుభ్మన్ గిల్ అంటే లాస్ట్ మనం ఈ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కానీ ఐపీఎల్ ముందు వరకు కానీ ఐపీఎల్ తర్వాత జరిగిన ఐపీఎల్ ముందు జరిగిన కొన్ని T20 మ్యాచ్లు చూసాము అంటే శుభ్మన్ గిల్ ఇండియా T20 టీంలో లేడు. యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనింగ్ స్లాట్ కోసం ఈ ముగ్గురి మధ్య పోటీ ఉంది. యశస్వి జైస్వాల్ ఫిట్నెస్ ఇష్యూస్ కారణంగా సంజు శాంసన్కి ఛాన్స్ వచ్చింది. ఆ విధంగా కంటిన్యూ చేశారు. అయితే ఇప్పుడు శుభ్మన్ గిల్ T20 టీంలోకి వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది అక్షర్ పటేల్. ఎలా అనుకుంటున్నారా? తనే కదా టీమిండియా వైస్ కెప్టెన్. సో ఖచ్చితంగా ఫస్ట్ వైస్ కెప్టెన్ తన దగ్గర నుంచి లాగేసుకుంటారు. సో ఇక అక్షర్ పటేల్ ఒక నార్మల్ ప్లేయర్గా మాత్రమే ఆడాలన్నమాట. అక్షర్ పటేల్ స్పాట్ కోసం కూడా అప్పుడు పోటీ అనేది ఉండొచ్చు. ఏమో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఈ విధంగా కూడా ఒక కాంపిటీషన్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది టీంకి మంచి, ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఉండాలి ప్లేయర్స్ మధ్య. అంటే ఎందుకంటే ఆల్రౌండర్ స్లాట్ మధ్య స్పిన్నర్ ఆల్రౌండర్స్ జడేజా వెళ్ళిపోయాక అంత పెద్ద కాంపిటీషన్ లేదు, అది జనరేట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఫస్ట్ ఇబ్బంది పడేది సంజు శాంసన్. ఎందుకంటే చాలా కాలం తర్వాత టీంలోకి, అంటే ఒక కన్సిస్టెంట్గా టీంలో ఉంటాడు అని చెప్పి అందరూ అనుకున్నారనమాట. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ కూడా సంజు శాంసన్కు కొంచెం ఒక సాఫ్ట్ సైడ్ చూపిస్తూ ఉంటాడు యాజ్ ఎ కెప్టెన్గా. సో తను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ తనే స్వయంగా చెప్పాడు, సంజు శాంసన్ నా టీంలో ఖచ్చితంగా ఉంటాడు 2026 వరల్డ్ కప్లో. అంటే అలాంటి ఒక మీనింగ్ వచ్చేలా చెప్పాడు. తనతో డిస్కస్ చేసినట్టు సంజు శాంసన్ కూడా చెప్పాడు. సో ఇప్పుడు శుభ్మన్ గిల్ టీంలోకి రావడం వల్ల ఏమవుతుందంటే సంజు శాంసన్ ఆబ్వియస్లీ పక్కకు వెళ్లాల్సి వస్తుంది. అది గేమ్లోంచి, అంటే స్క్వాడ్లోంచి పక్కకు వెళ్తాడా లేకుంటే ప్లేయింగ్ ఎలెవెన్లోంచి పక్కకు వెళ్తాడా అన్నది తెలియాలంటే వెయిట్ చేయాలి. బట్ ఓపెనర్గా అయితే ఉండలేడు. ఎందుకంటే శుభ్మన్ గిల్ 90% ఓపెనర్గా మాత్రమే ఆడతాడు. 90%, ఇంకొక 10% మాత్రమే వన్ డౌన్ వచ్చే ఛాన్స్ ఉంది. దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఇది. ఇక యశస్వి జైస్వాల్ కూడా బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే స్క్వాడ్లో ఉండొచ్చు కానీ ప్లేయింగ్ ఎలెవెన్లో ఉండలేడు. ఎందుకంటే మనోడు ఆడేది కేవలం ఓపెనర్గా మాత్రమే. ఇక్కడ శుభ్మన్ గిల్ ఒకవేళ ఓపెనర్గా ఆడితే ఆబ్వియస్లీ అభిషేక్ శర్మ కంటిన్యూ అవుతాడు యాజ్ ఏ ఓపెనర్గా, తనని టచ్ చేయరు. సో అభిషేక్ శర్మకు పెయిర్గా మాత్రమే శుభ్మన్ గిల్ వస్తాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరేట్ అవ్వడం వల్ల యశస్వి జైస్వాల్ కూడా బయటకు వెళ్లాల్సి వస్తుంది. అది టీంలో నుంచి, ప్లేయింగ్ ఎలెవెన్లో నుంచి. స్క్వాడ్లో ఖచ్చితంగా ఉంటాడు. ఇలాంటి ఇష్యూ. ఇక ఒకవేళ శుభ్మన్ గిల్ వన్ డౌన్ వచ్చాడు అనుకుందాం, 2 డౌన్ అయితే రాడు, 1 డౌన్ వచ్చాడు అనుకుందాం. అప్పుడు దానివల్ల ఎన్ని ఎఫెక్ట్స్ వస్తాయి తెలుసా? ఒకసారి మీరు చూసుకున్నట్టే 1 డౌన్లు ఎవరు ఆడతారు? ఆడితే సూర్యకుమార్ యాదవ్ లేదా తిలక్ వర్మ. అంటే ఆ ఇద్దరు సిచ్యువేషన్ బట్టి ఇద్దరు మారుతూ ఉంటారు. ఒకవేళ శుభ్మన్ గిల్ 1 డౌన్కి వచ్చాడు అనుకోండి, సూర్యకుమార్ యాదవ్ 2 డౌన్కి వెళ్తాడు. అప్పుడు తిలక్ వర్మని మళ్ళీ 3 డౌన్కి పంపించలేరు కదా, ఖచ్చితంగా పక్కకు తీసి పెట్టాల్సిందే టీంలో నుంచి. ఎందుకంటే కింద మళ్ళీ ప్లేసెస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. హార్దిక్ పాండ్యా ఉన్నాడు కింద, తర్వాత ఫినిషర్గా ఎవరిని పెట్టుకుంటారో తెలియదు. సో రింకు సింగ్ని కంటిన్యూ చేసే ఛాన్సెస్ అయితే లేవు ప్రెసెంట్ సిచ్యువేషన్లో. తన పర్ఫార్మెన్స్ డౌన్ అయిపోయింది కాబట్టి ఒకవేళ తను వచ్చినా సరే తను ఆడాల్సి వస్తుంది ఒకవేళ తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా శుభ్మన్ గిల్ వల్ల టీంలో వస్తాయి. ఎందుకు నేను శుభ్మన్ గిల్ వల్ల వస్తాయి అంటున్నాను అంటే శుభ్మన్ గిల్ ఏమీ అల్లా టప్పా ప్లేయర్ కాదు. శుభ్మన్ గిల్ ప్రూవ్ చేసుకున్న ప్లేయర్. ప్రతి ఫార్మాట్లో ఐపీఎల్లో ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేసిన ప్లేయర్. సో తను టీంలోకి వచ్చాడంటే తను సెట్ అయిపోతాడు గ్లూలాగా, ఫెవిక్విక్ లాగా. ఎందుకు అంటే తనకు ఫిట్నెస్ ఇష్యూస్ ఏమీ లేవు, చాలా బాగా ఎక్కువ కాలం టీంలో ఉంటాడు, ఇంజురీ ప్రాబ్లమ్స్ అనేవి లేవు. సో ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు లాంగ్ టర్మ్లో ఈ పొజిషన్స్ అన్నీ కూడా మారిపోతాయి ఖచ్చితంగా. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ నలుగురు పైన కూడా ఈ ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్లో పడే ఛాన్స్ ఉంది.
అయితే శుభ్మన్ గిల్ 1 డౌన్లో ఆడితే బెటరా, ఓపెనింగ్లో ఆడితే బెటరా నన్ను అడిగితే మాత్రం ఓపెనింగ్కి పంపించడమే బెటర్ అంటాను అనమాట. ఎందుకు అంటే మీరు చూసారంటే ఐపీఎల్లో జాస్ బట్లర్ లాంటి ప్లేయర్ గుజరాత్ టైటన్స్లో ఉన్న వాళ్ళు తనని పొజిషన్ మార్చి శుభ్మన్ గిల్కి ఓపెనింగ్ పంపించారు. ఎందుకు తన కెప్టెన్ అనే కాదు, శుభ్మన్ గిల్ ఆ పవర్ ప్లేని యూజ్ చేసుకుని రన్స్ చేస్తాడు, వికెట్ పడకుండా ఒక కాపాడుతాడు అనమాట టీంని, రన్ రేట్ తగ్గకుండా. బట్ తను 1 డౌన్ వేరే ప్లేస్లో వచ్చాడు అనుకోండి, ఆ స్ట్రైక్ రేట్ తను మెయింటైన్ చేయలేడు. అంటే ప్రెసెంట్ T20 క్రికెట్ ఎవాల్వ్ అయిపోయింది కాబట్టి ఆ పేస్ని ఆ స్పీడ్ని శుభ్మన్ గిల్ అందుకోలేడు. అలా అందుకోవాలి అంటే తను 1 డౌన్లో కాకుండా ఓపెనింగ్లోనే బ్యాటింగ్ చేయాలి. అందుకే శుభ్మన్ గిల్ ఓపెనింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి టీమిండియా క్రికెట్లో కూడా. చూద్దాం ఏమన్నా డెసిషన్స్ మారుస్తారేమో. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. మరి ఈ ప్రాబ్లమ్స్ తర్వాత శుభ్మన్ గిల్ టీంలోకి వస్తే బెటరా రాకుంటే బెటరా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఇక హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చాము అంటే నిన్న హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఫిట్నెస్ టెస్ట్ అనేది జరిగిందనమాట. బట్ దానికి సంబంధించిన ఎటువంటి న్యూస్ బయటకు రాలేదు, తను పాస్ అయ్యాడా ఏంటి పరిస్థితి అని చెప్పి. బట్ హార్దిక్ పాండ్యా లేకుండా మాత్రం స్క్వాడ్ బయటకు రాదు. ఒకవేళ ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా అంటే ఇప్పుడు 1 వీక్ పోస్ట్ పోన్ కూడా హార్దిక్ పాండ్యా కోసమే ఉంటుంది, తను పూర్తి ఫిట్ అని తెలియడానికి. ఒకవేళ హార్దిక్ పాండ్యా ఫిట్గా లేడనుకోండి, స్క్వాడ్లోకి తీసుకొని వస్తారు, పెడతారు, సబ్జెక్టివ్ టు ఫిట్నెస్, అంటే ఫిట్నెస్ బాగుంటే ఆడతాడు లేకుంటే లేదన్నట్టుగా డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా టీంకి చాలా ఇంపార్టెంట్ T20 ఫార్మాట్లో. అండ్ ఆడుతోంది ఏషియా కప్పు, అక్కడ పాకిస్తాన్ ఉంటుంది, ఇప్పటికే విరాట్ కోహ్లీని మిస్ అయ్యాము. హార్దిక్ పాండ్యా లేకుండా ఆడడం చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. తను చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కూడా దానికి మించి. సో T20 ఫార్మాట్లో తన ఇన్పుట్స్ కూడా అవసరం అవుతూ ఉంటాయి సూర్యకుమార్ యాదవ్కు, లేకుంటే టీంకి ఎలా చూసుకున్నా సరే. సో హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా 100% టీంలో ఉండే ఛాన్స్ ఉంది. బట్ అది పూర్తి ఫిట్నెస్తో ఉంటాడా లేకుంటే అట్లా ఫిట్నెస్ బాగుంటేనే ఆడతాడు లేకుంటే లేదన్న కండిషన్తో ఉంటాడా అన్నది మాత్రమే చూడాలి. ఇది హార్దిక్ పాండ్యా సిచ్యువేషన్. ఇక నెక్స్ట్ కేఎల్ రాహుల్. సో కేఎల్ రాహుల్ వైపు కూడా T20 టీంలోకి తీసుకోవడానికి సెలెక్టర్లు చూడట్లేదు అసలు, అంటే తనని అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు అనమాట. సో మోస్ట్లీ సంజు శాంసన్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు యాజ్ ఎ వికెట్ కీపర్గా. రిషబ్ పంత్ లేడు, తను కూడా ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ వల్ల తన టీంలోకి అయితే వచ్చే ఛాన్స్ లేదు. ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ టీమిండియా టీంలో జరగబోతున్నాయి. మరి టీమిండియా T20 స్క్వాడ్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది ఏషియా కప్కి? సో ఒక ప్రాబబుల్ స్క్వాడ్ ఒకసారి చూసాము అంటే మేబీ ఈ స్క్వాడే ఉండే ఛాన్స్ ఉండొచ్చు అనమాట. ఒకసారి చూడండి, సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ బాగుంటే ఉంటాడనమాట. అంటే తన ఫిట్నెస్ ఉంది, అంటే వర్క్లోడ్ మేనేజ్మెంట్ పరంగా తను పెట్టాలా లేదా ఆలోచిస్తారు. బట్ ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణ, ఖచ్చితంగా హర్షిత్ రాణా ఉంటాడు అనిపిస్తుంది 90% నా ఒపీనియన్ ప్రకారం. ఇక హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ లేదా ధ్రువ్ జురెల్. సో వికెట్ కీపింగ్కి ఒక పోటీ ఉందన్నమాట, జితేష్ శర్మ లేదా ధ్రువ్ జురెల్, ఇద్దరులో ఎవరో ఒకరు. అండ్ మీకు చూసారంటే తిలక్ వర్మ మనం స్క్వాడ్లోకి పెట్టారు అంటే తిలక్ వర్మ ఖచ్చితంగా శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేస్తాడని అర్థం. ఎందుకంటే తిలక్ వర్మ స్క్వాడ్లో లేడంటే మాత్రం శుభ్మన్ గిల్ 1 డౌన్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. సో ఈ విధంగా టీంని బిల్డ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట, అంటే స్క్వాడ్ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది టీమిండియా మేనేజ్మెంట్, BCCI కూడా ఏషియా కప్ కోసం. మరి మీరు ఎవరు టీంలో ఉండాలనుకుంటున్నారు, ఎలాంటి ప్లేయర్స్ ఉంటే బాగుంటుంది, ఆ వివరాల్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ అండ్ సపోర్టింగ్ మీ.